ఏం జరిగిందో తెలియదు డాక్టర్ గారు. లోయలో చెట్టు కొమ్మకి ఏలాడుతుంటే కిందకి దీన్ని చూస్తే కొన ఊపిరితో ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. పల్స్ కొట్టుకుంటుంది కానీ ఎవరో ఏంటో తెలియకుండా ట్రీట్మెంట్ ఎలా చేయాలి? డాక్టర్ గగన్కి ఏమైంది? ఇతను మీకు తెలుసా మేడం? బాగా తెలుసు డాక్టర్. తనకేమైంది? ఏమైందో తెలియదు మేడం. ఫారెస్ట్లో లోయలో చెట్టు కొమ్మకు వేలాడుతుంటే ఇదిగో ఇతను తీసుకొచ్చాడు. డాక్టర్ తొందరగా ట్రీట్మెంట్ చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఓకే మేడం. పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. మిమ్మల్ని చూస్తుంటే మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్తానమ్మా. గగన్ ఫారెస్ట్లో ఉన్న లోయలో ఎందుకు పడ్డాడు? గగన్ ప్రమాదంలో ఉంటే భూమి ఎందుకు రాలేదు? అసలు గగన్ ప్రమాదంలో ఉన్నాడని భూమికి తెలుసా? ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలి. భూమి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. గగన్ ఏవో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుంది? ఇతను ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. వీడిని ఎక్కడన్నా చూసారా? చూడలేదు. ఇతను ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. నువ్వు చూసావా? చూడలేదు సార్. ఇతను ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. మేడం, ఈ ఫోటోలో ఉన్న అతను ఎక్కడన్నా చూసారా మేడం? మీరు? డిపార్ట్మెంట్. వీడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. నేనెప్పుడు చూడలేదు. సార్, ఎవరిని అడిగినా చూడలేదనే చెప్తున్నారు సార్. అతని బాడీలో బుల్లెట్ దిగింది. అంత పెద్ద లోయలో పడితే ఎవరైనా బ్రతికి బయటపడగలరా సార్? వాడు ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు సార్. వాడి డెడ్ బాడీ చూసేదాకా నాకు నమ్మకం కలగదు. వాడు చచ్చాడని నాకు కన్ఫర్మేషన్ కావాలి. అలాగే సార్. వాడి డెడ్ బాడీ దొరికి చచ్చాడని కన్ఫర్మేషన్ కావాలంట. ఇంకా ఎన్ని హాస్పిటల్స్ జరగాలో ఏంటో. మేడం. డాక్టర్, నేను ఆ పేషెంట్ని చూడొచ్చా డాక్టర్? రండి మేడం. డాక్టర్, కండిషన్ ఏంటి? ఇతను ఎవరో షూట్ చేశారు మేడం. కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదు.
బుల్లెట్ రిమూవ్ చేసేసాం. ఆర్గాన్స్ ఏవి దెబ్బతినకపోవడంతో ఇతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే ఇన్సిడెంట్ జరిగి చాలా టైం అయింది కాబట్టి కాన్షియస్లోకి రావడానికి టైం పడుతుంది. ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? అది చెప్పలేం మేడం. గంట పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు. ఆ, డాక్టర్ మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి మేడం. ఇతన్ని నా గెస్ట్ హౌస్లో ఉంచి ట్రీట్మెంట్ చేయగలరా? ఎందుకు మేడం? మీకేమైనా వర్క్ ఉంటే మీరు చూసుకోండి. ఇతను మీకు తెలిసినవాడు అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అది కాదు డాక్టర్, గగన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. గగన్ బాడీలో దిగిన బుల్లెట్ కూడా పోలీసులే కాల్చారు. అంటే ఇతను క్రిమినలా మేడం? నో నో నో, ఇతను అలాంటి వాడు కాదు. హీఈస్ ఎ జెంటిల్ మ్యాన్. ఏదో తప్పు జరిగింది. ఏం జరిగిందో తెలియాలంటే ఇతను స్పృహలోకి రావాలి. ఇతను స్పృహలోకి వచ్చే వరకు ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు డాక్టర్. పోలీసులు ఇతని ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. ఇతన్ని వాళ్ళు చూశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ డాక్టర్, ఇతన్ని మా గెస్ట్ హౌస్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయండి. ఒకవేళ ఇతను స్పృహలోకి వచ్చాక ఇతనే తప్పు చేశాడని తెలిస్తే ఇతన్ని నేనే పోలీసులకు అప్పగిస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్ డాక్టర్. ఓకే మేడం, మీ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. తర్వాత ఏదైనా ఇష్యూ అయితే మాత్రం మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే డాక్టర్, ఏం జరిగినా నేను చూసుకుంటాను. టోటల్ రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే మేడం. మేడం, ఇతను నా జూనియర్ డాక్టర్ ప్రతాప్. పేషెంట్ దగ్గర ఇతనే ఉంటాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం. పేషెంట్కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్ళదు. దానికి నాది రెస్పాన్సిబిలిటీ. అలాగే డాక్టర్. డాక్టర్ ప్రతాప్, ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోవద్దు. షూర్ డాక్టర్. సరే మేడం, నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, ఇతని దగ్గరుండి నేను చూసుకుంటా. మీకు ఏమైనా వర్క్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే మేడం.